బండి భగీరథ్ ఇవాళ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 16 నుంచి చెంచల్గూడ జైల్లో ఉన్న భగీరథ్ మధ్యలో పరీక్షల నిమిత్తం బెయిల్ పొందారు. ఇప్పుడు మరోసారి బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు రాబోతున్నాడు. పోక్సో కేసులో భగీరథ్ను మే 16న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చెంచల్గూడ జైల్లో ఉన్న భగీరథ్ మధ్యలో పరీక్షల నిమిత్తం బెయిల్ పొందారు. ఇప్పుడు మరోసారి బెయిల్ పొందారు భగీరథ్. ఇక ఈ కేసు చాలా హైడ్రామా క్రియేట్ చేసింది. తన కూతురుపై లైంగిక దాడి, మానసిక వేధింపులకు పాల్పడినట్లు బండి భగీరథ్పై బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ మే 8న చేయగా పోక్సో కేసు నమోదైంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత వారం రోజులకు భగీరథ్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక జూలై 1న రెగ్యులర్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు భగీరథ్ తరపు న్యాయవాదులు. రెగ్యులర్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ కేసులో బాధితురాలి తల్లికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు. జూలై 3న బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల మధ్య వాదనలు మొదలయ్యాయి. జూలై 6న హైకోర్టులో భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. భగీరథ్ ఇప్పటికే దాదాపు 49 రోజులుగా జైల్లో ఉన్నాడని, పోలీసుల దర్యాప్తు కూడా దాదాపు పూర్తయిందని భగీరథ్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది బెయిల్ను వ్యతిరేకించగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో పాటు సాక్ష్యాలను తారుమారు చేయకూడదనే షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.